అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఈరోజు నుంచి కొత్త నవల చదువుకుందాము. తార రాసిన వారు శ్రీమతి హజారా గారు. ఈ నవల 1981 ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో సీరియల్గా ప్రచురించబడినది. ఈ సీరియల్కి ముందు మాటగా రచయిత్రి గారు రాసిన తొలి విన్నపం ఒకసారి చదువుకుందాము. పాఠకులకు నమస్కారం. ఈ కథాకాలం ఈనాటిది కాదు. ఇందులో ఎక్కువ భాగం 1942 నుండి 1950 వరకు జరిగిన అంశాలే కనిపిస్తాయి. కానీ నేను పుట్టినది 1947. అందువలన ధైర్యం చేసి నేను వ్రాసిన ఈ నవలలో ఏమైనా పొరపాట్లు దొర్లి ఉండవచ్చు. కనుక అలాంటి తప్పులేవైనా ఉంటే సహృదయతో నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. అంతేకాకుండా ఈ నవలలో అనేక పాత్రలు పరిచయం అవుతాయి. అవి ఎవరిని ఉద్దేశించి వ్రాసినవి కాదు. ఇందులో వెంకటరత్నం పాత్ర ఒక్కటే నిజం. మిగిలినవన్నీ సన్నివేశాలకు అనుగుణంగా కథకు తగినట్లుగా వ్రాసినవే గాని మరొకటి కాదు. ఒకవేళ ఎవరి మనసుకైనా కష్టం కలిగిస్తే దయచేసి క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్తే. శ్రీమతి హజారా. ఎరుపు పువ్వులున్న ఊదారంగు పావడా అంచులు పసుపు పూసిన లేతపాదాలపై అందంగా చిందులు వేస్తున్నాయి. సన్నని నడుమును కౌగిలించుకొని వయసులోని సొగసులను కప్పినట్టే కప్పుతూ మరింత అందాన్ని వెదజల్లుతున్నది తెల్లని పైట. పసుపు వన్నె శరీరం పైన తన నీడపరుస్తూ వింత అందాలను సంతరింపజేస్తున్నది ఎర్రని జాకెట్టు. నడుమున బిందె పెట్టుకుని 2 అడుగులు వేసి ఒకసారి తలెత్తి పైకి చూసిందా జవ్వని. అరుణకిరణుడు చరమాద్రికి వరిగిపోతున్నాడు. సంధ్యాదేవి వయ్యారంగా కట్టుకున్న చీర కుచ్చిళ్ళు అందంగా సరిదిద్దుకొని పైట సవరించుకుంటున్నది. ఆ లేత సాయంకాలంలో నిశ్చలంగా ఉన్న చెరువు నీటిలో కనిపిస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్న నీలి మబ్బులను చూస్తూ పరవశించిందా కన్న హృదయం. బిందెతో నీళ్లు నింపి నడుమున పెట్టుకున్నది. కుడి చేతితో పావడాన్ని కొద్దిగా పైకెత్తి మెట్లెక్కి పైకి వస్తున్నది తార. అందమైన ఆడపిల్ల కనిపిస్తే కనిపించని దేవతలకు కూడా మోజు కలుగుతుంది కాబోలు. ఆమె ముంగురులను రేపి వాటితో సరాగాలాడుతున్నాడు వాయుదేవుడు. కంటి కొసలలో చిక్కుకొని దారి కనిపించకుండా చేస్తున్న ముంగురులను కుడి చేతితో వెనక్కు నెట్టుకుంటూ ముందరకు అడుగులు వేసింది తార. ఇంటి మెట్లెక్కుతున్నది. ప్రక్కగా కట్టి ఉన్న గేదెల ముందు గడ్డి దులుపుతున్న పార్వతమ్మ తారను చూస్తూనే ముసిముసిగా నవ్వుతూ మురిపెంగా అన్నది. ఏమే పెద్దమ్మడు, మీ ఆయన వచ్చాడు చూశావా? నొసలు చిట్లించింది తార. అప్రయత్నంగానే ఆమె నోటి నుండి ఛీ పో పెద్దమ్మ అనే మాటలు వెలువడినాయి. త్వరగా అడుగులు వేసి లోపలికి వెళ్ళిపోయింది. పల్లెటూరి పడుచుల హృదయాలలోని భావాలు ఇనుపెట్టెలో ఉన్నంత భద్రంగా దాక్కుని ఉంటాయి. ఆ భావాలు బయటికి రావు, రాకూడదు కూడాను. తల్లి, తండ్రి, తాత, అత్త, ఇరుగు పొరుగు అందరూ కలిసి ఇదిగో నీవు ఈ పనిని చేయాలి అని అంటే ఆ పనిని అలాగే చేయాలి. పని చేయటమైనా అంతే, కూర తినటమైనా అంతే, బట్టలు వేసుకోవటమైనా అంతే, పెళ్లి చేసుకోవటమైనా అంతే. నాగరికత చిలువలు పలవలుగా పెరిగిపోయి స్త్రీ స్వాతంత్రం అంటూ ప్రతిగొంతుగా చించుకుంటూ ఉన్న ఈ రోజుల్లో కూడా ఇంకా అలాంటి వ్యక్తులుండి అలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఇంకా 40 సంవత్సరాల క్రితం సంగతిని గూర్చి ఆలోచించవలసిన అవసరమే లేదు. తార చదువుకొనిది కాదు, డబ్బు లేనిది కాదు, అందవికారి అంతకన్నా కాదు. అన్నీ ఉన్నా కూడా కొండపల్లి బొమ్మలాగా పెద్దల మాటకు తల ఊగించిందంటే అది ఆమెకు వ్యక్తిత్వం లేదని అర్థం కాదు. కేవలం ఆనాటి సమాజపు కట్టుబాట్లు అలా ఉండేవి అంతే. అప్పుడు కూడా అందరిలోకి తార కొంచెం ముందడుగులోనే ఉంది అనిపించేది. 10 మందితోనూ బంగారు బొమ్మ అనిపించుకుంటూ వినయ విధేయతలతో పెద్దల పట్ల అనుకువతో ప్రవర్తించే తార తండ్రికి ముద్దుబిడ్డ. సహజంగా పెద్ద బిడ్డపైన తండ్రికి, చిన్న బిడ్డపైన తల్లికి మక్కువ ఎక్కువ అంటారు. అది అందరి పట్ల నిజమో కాదో తెలియదు కానీ రాఘవయ్య గారి విషయంలో మాత్రం అది అక్షరాలా నిజం. ఆయనకు పెద్ద కూతురు తార అంటే ప్రాణంతో సమానం. ప్రతి తండ్రికి ప్రతి బిడ్డ ప్రాణంతో సమానమే అనుకుంటే మరి రాఘవయ్య గారికి తారపై ఉండే మమకారాన్ని పోల్చడానికి ఈ భాష చాలదు. పైగా తార తర్వాత పిల్ల సరళ. ఆమె అతి బద్ధకస్తురాలు. సరళ అని పేరు పెట్టినందుకు గాను పూర్తి విరుద్ధంగా ప్రవర్తించేది. తార ఎంత శుభ్రతో సరళ అంత మడ్డిగా ఉండేది. తారలో ఎంత విషయం ఉందో సరళది అంత గడుసు స్వభావం. తార నెమ్మదిగా సున్నితంగా మాట్లాడితే సరళ దూకుడుగాను కసిరినట్లుగాను మాట్లాడేది.
ఇలాగ పోలుస్తుంటే ఎంతో తేడా కనిపిస్తుంది. ఆ తేడా ఎంతటిది అంటే రాను రాను రాఘవయ్య గారి మనసులో తార కొండంత స్థానాన్ని ఆక్రమించుకోవడానికి, సరళని చూసి చిరాకు పడిపోవడానికి కూడా ఆమె ప్రవర్తనే కారణం. సరళ తర్వాత రామారావు. రామారావుది అదొక రకమైన స్వభావం. తను, తన పనులు, తన విషయాలు తప్ప ఇతరత్రా ఏమీ అతనికి అక్కర్లేదు. అంత చిన్న వయసులో నుంచి రాకూడని స్వార్థం అతనిలో బాగా జీర్ణించుకుపోయింది. ఆ తర్వాత వాడు రామ్మోహన్, మోహన్ తర్వాత వాడు చంద్రం. ఇంకా ఇది వీరి స్వభావం అని నిర్ధారణ చేయలేని వయసు. ఆ వయసులో కూడా ప్రతిదానికి చిరాకు పడుతూ తిట్టే చిన్నక్క కన్నా ఏం జరిగినా నవ్వుతూ వెన్ను మీద తట్టే పెద్దక్క అంటే చాలా ఇష్టంగా ఉండేవారు. ఈ పిల్లలందరికీ తల్లి రాఘవయ్య గారి భార్య నాగరత్నం. ఆమెది ఒక వింత స్వభావం. ఆమెకు ఎవరి మీద ఎప్పుడు ఎందుకు ప్రేమ పుడుతుందో ఎవరికూ తెలిసేది కాదు. మిగిలిన కుటుంబ సభ్యులు కూడా తెలుసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేసేవారు కాదు. ఎందుకంటే వాళ్ళు తెలుసుకునే లోపునే నాగరత్నమ్మ గారి మనసులోంచి ఆ వ్యక్తి రూపం మాయమయ్యేది. ఎందుకు ఆమెకు కోపం వచ్చిందో, ఎందుకు తిడుతున్నాదో కూడా మళ్ళీ ఎవరికూ తెలిసేది కాదు. వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికీ తెలియదు అంటారు. అంతేకాదు మనుషుల మనస్తత్వాలు కూడా అర్థం కావు. అందున నాగరత్నం లాంటి వాళ్ళు చెప్పనవసరం లేదు. ఇవాళ మంచివాడు అని పొగడబడ్డవాడినే రేపు వాడి అమ్మ కడుపు మాడిపోను అంటూ ఆరంభించేది. అది ఆమె అలవాటు. అంతే. ఆమె మనసులో ఏమి అనుకుంటే అదే సరైనది అనుకుంటుంది. ఆమెకు ఒక తమ్ముడున్నాడు. ఎర్రగా చురుగ్గా బాగానే ఉంటాడు. అతనికి పెద్ద కూతురు తారనిచ్చి పెళ్లి చేసి సంబంధం కలుపుకోవాలని ఆమె ఆశ. ఆమె కోరికను కాదనటానికి రాఘవయ్య గారికి కూడా ఏమీ కారణం కనిపించలేదు. కుర్రవాడు మంచివాడు, రూపసి, గుణవంతుడు, వెనుక కాస్త కూస్తో ఆస్తిపాస్తులు కూడా ఉన్నవాడే. పైగా BA చదువుతున్నాడు. తన దగ్గరే ఉండి చదువుతున్నాడు కాబట్టి అతన్ని గురించి ఆయనకు తెలియనిదేమీ లేదు. అన్నింటినీ మించి అయినవాడు అమ్మాయిని బాగా చూసుకుంటాడనే నమ్మకం ఉంది. అందుకనే కాదు అనలేదు రాఘవయ్య గారు. పెళ్ళి అంటే పెళ్ళి, మొగుడు అంటే మొగుడు. చిరుచిరు సిగ్గులు, ముసిముసి నవ్వులు, అంతే. అంతే తెలిసిన తారమదిలో ప్రసాదు అంటే వేరే భావాలేవీ ఉండేవి కాదు. కానీ ప్రసాదు మనసులో తార పట్ల ఒక అభిప్రాయం ఉండేది. అది ఒక అందమైన హరివిల్లు. కానీ ప్రసాద్ కూడా ఒక అతి సాధారణమైన మానవుడు. అందున ఆవేశపు పొంగులో ఉండే యువరక్తం. ఆలోచన కన్నా ఆశల వైపుకు మొగ్గే వయసు. గుడివాడ దగ్గర చౌటుపల్లి గ్రామంలోని ఒక సామాన్యమైన రైతు రాఘవయ్య గారు. అతన్ని తీసుకొచ్చేనాడు గాని, చదువు చెప్పించేనాడు గాని అల్లుడుగా చేసుకోవాలి అనే ఊహ లేదు. కానీ అతడు పెరిగి పెద్దవాడయ్యాక, భార్య ఆలోచనలు తెలుసుకున్నాక, తార సుఖపడుతుంది అని బాగా నిర్ధారించుకున్నాక మాత్రం ఆయన కూడా ఆ ఆలోచనకు ప్రాణం పోశాడు. ప్రసాద్ BA బందర్లో చదువుతున్నాడు. శనివారం వచ్చి ఆదివారం రాత్రికి వెళ్ళిపోయేవాడు. బందరులో ఒక గదిలో ఉండేవాడు. ఆ ఇంటి యజమాని పరశురామయ్యకు 4 ఆడపిల్లలు. డబ్బు దశకం అన్నీ ఉన్నాయి గాని అందం మాత్రం పూర్తి నాస్తి అనే చెప్పుకోవచ్చు. అందగాడు, చాకులాంటి కుర్రాడు అయిన ప్రసాద్ ఆడపిల్లల తండ్రి అయిన పరశురామయ్య బుర్ర నిండుగా ఉండిపోవటంలో ఆశ్చర్యపడాల్సినదేమీ లేదు. ఒక శనివారం నాటి రాత్రి 8 గంటలయ్యి ఉంటుంది. రాఘవయ్య గారు ఇంటికి వచ్చారు. 6 బయట వరుసగా మంచాలు వేసి పక్కలు పరిచారు. చివరగా ఉన్న మంచాలపైన రామ్మోహన్, చంద్రం నిద్రపోతున్నారు. ఆ ప్రక్క ఒక మంచం పైన ప్రసాద్, మరో మంచం పైన రామారావు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆడవాళ్ళ ముగ్గురికి వరండా పక్కగా పక్కలు వేశారు. అందులో ఒక మంచం పైన ముసుగు పెట్టి నిద్రపోతున్నది సరళ. వరండా స్తంభాన్ని కానుకొని కూర్చుంది నాగరత్నం. లోపల లాంతరు దగ్గర కూర్చుని తలగడ గలీబు పైన పువ్వులు కుడుతున్నది తార. నువ్వెప్పుడొచ్చావురా? వరండా చివరగా చెప్పులు వదులుతూ కుశలం అడిగారు రాఘవయ్య గారు. సాయంత్రం వచ్చాను, లేచి సమాధానం చెప్పాడు ప్రసాద్. కూర్చో కూర్చో. బాగా చదువుతున్నావా? బాగానే చదువుతున్నాను. అందరూ భోంచేశారా? భార్యను ఉద్దేశించి అడిగాడు. అయ్యారు. పెద్దమ్మాయి మాత్రం మీకోసం కాచు కూర్చున్నది. లోపలికి వెళ్ళండి. తండ్రికి పీట వేసి మంచినీళ్లు పెట్టింది తార. నువ్వు కూడా పెట్టేసుకోమ్మా ఆప్యాయంగా అన్నారు. మధ్యాహ్నం 3 గంటలు దాటుతున్నది. చెరువుకెళ్లిన గేదెలు, ఆవులు ఇళ్లకు వస్తున్నాయి. పెరట్లో జామ చెట్టు క్రింద కూర్చుని పుస్తకం చదువుతున్నది తార.
పాదాలకు ఎడం చేతికి నిండుగా గోరింటాకు వేసుకుని కదలకుండా ఆ చెట్టు నీడనే కూర్చుని ఉన్నది. ఇంట్లో అంతా నిద్రపోతున్నారు. ఉన్నట్లుండి ఇంట్లోంచి వినిపించిన కేకలకు ఉలిక్కిపడింది తార. ఎందుకో నాగరత్నమ్మ అరుస్తున్నది. ఆ అరుపులేమిటో తారకు స్పష్టంగా వినిపించడం లేదు. అసలు ఎవరి మీద అరుస్తున్నది? పాలేరు రంగడు ఇంకా రాలేదు. చంద్రం, రామ్మోహన్ ఇందాకే ఆటలకు వెళ్ళిపోయారు. రామారావు మీద కేకలు వేయదు. నాన్నగారు ఇంకా నిద్రలేచినట్లు లేరు. ఇంకా ఉన్నది ప్రసాద్. ప్రసాద్ మీద అసలు ఈగ కూడా వాలనివ్వదు. ఒకవేళ సరళ మీద అరుస్తుంటే సరళ గొంతు కూడా వినిపిస్తుంది కానీ ఒక్క గొంతుకు మాత్రమే పనిచేయదు. అందువల్ల ఎవరి మీద ఎందుకు అరుస్తున్నదో అర్థం కాక తెల్లబోయి చూస్తున్నది. లేచి వెళ్తే కాళ్ళకున్న గోరింటాకు పాడైపోతుంది. అంత కష్టపడి రుబ్బి ఓపిగ్గా వేసుకున్న గోరింటాకంతా పాడు చేసుకుని మరీ వెళ్ళి చూడాల్సిన అవసరం ఏమీ ఉండి ఉండదులే. అది ఆమెకు అలవాటైందే కదా. ఎవరో ఒకరి మీద దేనికో దానికి కేకలు వేస్తూనే ఉంటుంది. తీరా చూస్తే ఏమీ ఉండదు అనుకున్న తార మళ్ళీ పుస్తక పఠనంలో మునిగిపోయింది. మరికొంతసేపటికి ఇంట్లోంచి ఏడుస్తూ కళ్ళు ముఖము తుడుచుకుంటూ ముక్కు చీదుకుంటూ బయటకు వస్తున్న తల్లిని చూసి విస్తుపోయింది తార. ఆ తర్వాత తారకు తెలిసిన ఉదంతం ఏమిటంటే ప్రసాదు పరశురామయ్య గారి పెద్ద కుమార్తెను పెండ్లి చేసుకుంటానని చెప్పాడుట. పైగా అక్క, నువ్వేమీ బాధపడకు, మన తారకు నాకన్నా మంచివాడైన అబ్బాయిని తెచ్చి పెళ్లి చేద్దాము, ఆ బాధ్యత నాది అంటూ చెప్పాడట. దానితో ఆమె మరీ రెచ్చిపోయింది. నీకన్నా మంచివాడు? ఒరేయ్, అసలు నీలో మంచితనం ఉందిట్రా అంది. మంచితనం ఉన్నవాడివే అయితే తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లుగా ఈ పని ఎందుకు చేస్తావురా అంది. నిన్ను తెచ్చి పెంచి పెద్ద చేసి చదువు కూడా చెప్పించి నిన్నో మనిషిని చేసినందుకు బాగా కృతజ్ఞత చూపించావురా, బాగా చూపించావు అంది. రోజు కాస్త అన్నం పడేస్తే తిని ఉండే కుక్కకున్న విశ్వాసం కూడా నీకు లేదురా, దానికన్నా హీనం నువ్వు అంది. పైగా వీడు నా కూతురికి పెళ్లి చేస్తాడుట, ఆ బాధ్యత వీడిదట, వీడు చేయకపోతే ఆగిపోతుంది. దాని అమ్మా నాన్న అంత చేతకాని వాళ్ళు అనుకున్నావా? వెధవ, నీలాంటిదే వెనకటికో అమ్మ తొడగిల్లి జోలపాడిందట అంది. నువ్వు తప్పితే దానికి లోకంలో మొగుడే దొరకడనుకున్నావా అంది. నువ్వు వెతక్కపోతే దానికి పెళ్ళే చేయలేమనుకున్నావా అంది. అయినా దాన్ని కాదని ఎంత అందగత్తెను కట్టుకుంటావో చూడను అంది. నీకు నాకు ఇక ఏ సంబంధమో లేదు, నాకు అసలు తోడబుట్టిన వాడే లేడనుకుంటాను పొమ్మంది. ఇంకెప్పుడు అక్క అంటూ నా గుమ్మం తక్కబోకు అని కరాఖండిగా చెప్పేసింది. పై సంఘటన తాలూకు పుండు ఇంకా పచ్చి పచ్చిగా ఉండగానే మునసబు మామయ్య వచ్చారు. ఈయన ఒకప్పుడు మునసబుగా పనిచేశారట. ఇంకప్పటి నుంచి ఆయన పేరు మునసబు మామయ్యగానే స్థిరపడిపోయింది. నాగరత్నమ్మకు వేలు విడిచిన పినతండ్రి కొడుకు మునసబు మామయ్య. ఈయనకు పెద్దపిల్ల తార అన్న, రామ్మోహన్ అన్న అమితమైన ఇష్టం. వీళ్ళని చూసి ఎంత ఇష్టపడతారో సరళను చూసినా చంద్రాన్ని చూసినా అంత భయపడతాడు. ఏ మాట మాట్లాడినా పొల్ల విరిచినట్లుగా మాట్లాడి తన పెద్దరికం పైన దెబ్బతీసే సరళకు ప్రతిసారి ఏదో ఒక కొంటె పని చేసి 3 చెరువుల నీళ్లు తాగించే చంద్రానికి కాస్త దూరంగానే ఉంటాడాయన. ఆయన రాగానే 4 రోజుల నుంచి కడుపులో మెలి తిప్పుతూ భరించలేని బాధను సృష్టించి సతమత పెడుతున్న సమస్యను ఆయన ముందర పెట్టేసింది నాగరత్నమ్మ. విషయం విన్న మునసబు మామయ్య కొంచెంసేపు ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత ఎదురుగా లేని ప్రసాద్ పైన మండిపడ్డాడు. తర్వాత నాగరత్నమ్మను ఓదార్చాడు. అన్నీ అయ్యాక తన ఏరికలోనే ఒక బంగారం లాంటి సంబంధం ఉన్నదని చెప్పాడు. అతనికి తండ్రి లేడు, తల్లి కొడుకులు ఇద్దరే, ఒక్కడే కొడుకు. 14 ఎకరాల బంగారం పండే మంచి పొలమున్నది. కుర్రాడు BA చదివాడు. నువ్వు కావాలంటే ఉద్యోగం చేసుకుంటాడు, లేకుంటే పొలాలు చూసుకుంటూ ఇక్కడే ఉంటాడు, తార సుఖపడుతుంది అన్నాడు. ఆ దంపతులకు మండే హృదయాల మీద పన్నీటిని చిలకరించాయి ఆ మాటలు. అంతకంటే ఇంకేమి కావాలి? మాకు నీకన్నా ఆప్తుడైన వాడు పెద్దవారు ఎవరున్నారు? నీ మాట ఎప్పుడూ కాదనము, తప్పకుండా చూడు అన్నారు. తారకు వరుడుగా ప్రసాద్ ఇంట్లోనే ఉన్నాడనే ఉద్దేశంతో తెలిసిన ప్రతి వాళ్లతో రెండో అమ్మాయి సరళకు మంచి సంబంధం ఉంటే చూడండి అని చెబుతుండేవారు రాఘవయ్య గారు. అలాగ చెప్పిన మిత్రులలో ఒకరు సరళకు ఒక సంబంధం తెచ్చారు. ఒకడే అబ్బాయి, 2 అమ్మాయిలు. అమ్మాయిలకు పెళ్ళిళ్ళు అయిపోయాయి. 4 ఎకరాల పొలం, ఒక మండువా పెంకుటిల్లు ఉన్నాయి. తల్లి రోగిష్టిది కానీ తండ్రి బలంగానే ఉంటాడు.
వ్యవసాయం అది అంతా ఆయనే స్వయంగా చేసుకుంటున్నాడు. ఇంక వరుడు ప్రకాశరావు కమిషన్ వ్యాపారి. కమిషన్ వ్యాపారి దగ్గర గుమాస్తాగా పనిచేస్తున్నాడు. ఆ సంబంధం అందరికీ నచ్చింది. ముఖ్యంగా నాగరత్నమ్మకు బాగా నచ్చింది. సరళ కూడా ఇష్టపడింది. వరుడి తల్లి రోగిష్టిదవ్వటం వల్ల పెళ్లి త్వరగా చేసేయాలని అడిగిందట. రాఘవయ్య గారికి త్వరగానే చేయాలని ఉంది. కానీ ప్రసాద్ నిర్ణయం విన్నాక తారకు కూడా వేరే సంబంధం చూడవలసి రావటంతో ఆగవలసి వచ్చింది. కానీ ఇప్పుడు మునసబు మామయ్య పుణ్యమా అంటూ ఆ సంబంధము స్థిరపడింది. ఇంకా 2-3 నెలల్లో మంచి రోజులు వస్తున్నాయి. పసుపు కుంకుమలు మార్చుకుందాము అనుకున్నారు. రాఘవయ్య గారికి అన్న కొడుకు సుబ్బారావు కూడా BA చదువుతున్నాడు. గుడివాడ కాలేజీలో సుబ్బారావు, వెంకట్రావు కలిసే చదివారు. అయితే వెంకట్రావు చురుగ్గా చదివి పాస్ అయినాడు. సుబ్బారావు ఇంకా చదువుతూనే ఉన్నాడు. మునిసబు మామయ్య అంతా మాట్లాడి స్థిరం చేశాక వెంకట్రావు సుబ్బారావు దగ్గరికి ఎక్కువగానే వస్తూ పోతూ ఉండేవాడు. మొదటిసారి వచ్చినప్పుడు అతనెవరో ఎవరికీ తెలియలేదు. కేవలం సుబ్బారావు స్నేహితుడిగానే అనుకున్నారు. రాఘవయ్య గారు అన్నదమ్ములు 3 3 ఇళ్లల్లో ఉన్నా ఆ 3 ఇళ్ళు ఒకే లోగిలిలో ఉండేవి. తార కూడా అన్నయ్య కోసం వచ్చిన స్నేహితుడు అనే ఉద్దేశంతోనే పని మీద అటు ఇటు తిరుగుతూనే ఉన్నది. తారని చూసి ఆనందపడ్డాడు వెంకట్రావు. అయితే బాబాయ్ చెప్పినట్లుగా తార గొప్ప అందాల బొమ్మ అని అతని మనసు ఒప్పుకోలేదు. మగవాడు తృప్తిగా బ్రతకడానికి అనువైన భార్య అని మాత్రం అనుకున్నాడు వెంకట్రావు. అలా 2-3 సార్లు వచ్చి వెళ్ళాక తెలిసింది అందరికీను తార కోసంగా మునసబు మామయ్య చూసిన వరుడు ఈ వెంకట్రావే అని. ఒక్క తారకు తప్పించి అందరికీ అతను చాలా బాగా నచ్చాడు. తారకు నచ్చకపోవడానికి ముఖ్య కారణం అతను నల్లగా ఉండటం. ఆ నలుపు తారకు ఇష్టం లేదు. అలా అని చెప్పే ధైర్యమూ లేదు. పోనీలే అని సరిపుచ్చుకునేందుకు ఒక్కపూటకే కదా అని కళ్ళు మూసుకుని మింగే వంకాయ కూర కాదు కదా, జీవితం అంతా భరించాలి. రేపు పిల్లలు పుట్టినా అదే నలుపు ఆ ఎత్తుపళ్ళు వచ్చినట్లయితే అమ్మ బాబోయ్ నాకొద్దు. ఊహలే ఇంత భయంకరంగా ఉంటే రేపు ఒకవేళ నిజమైతే భరించగలనా? ఏమైనా సరే నాకొద్దు అని మనసు మొరాయిస్తున్నది. నాగరత్నమ్మ కన్నవారింటి నుండి బండి వచ్చింది. ప్రసాద్ బాబుకు లగ్నపత్రిక వస్తున్నది. అందువల్ల నాగరత్నమ్మ గారిని పిల్లలను తీసుకురమ్మని అమ్మగారు పంపారు అన్నాడు బండివాడు. విరుచుకుపడింది నాగరత్నమ్మ. నాతో చెప్పి చేస్తున్నదా? నాతో చెప్పే ఈ సంబంధం స్థిరపరుచుకున్నదా? నాతో చెప్పే పిల్లను చూసిందా? ఏ విషయం నాతో చెప్పింది కనుక ఈనాడు లగ్నపత్రిక వస్తున్నదని కబురు పంపించింది. బండి పంపగానే పరిగెత్తికి వచ్చేస్తాననుకుందా? నేనేమంత వెర్రిముండననుకుందా? నాకు సిగ్గు లజ్జ లాంటివేమీ లేవనుకుంది కాబోలు. నా కూతుర్ని కాదని నా కడుపులో చిచ్చుపెట్టి బయటకు వెళ్ళి మరో దాన్ని కట్టుకుంటుంటే టింగురంగా అంటూ వస్తాననుకుందా? ఆ ఇంటికి పెద్ద కూతురుగా వచ్చి ఆ శుభకార్యాల్లో నా చెయ్యి ఆసరా ఇచ్చేటట్లుగానే ప్రవర్తించిందా? తను మర్చిపోగలదేమో గాని నేనెట్లా మర్చిపోతాను? నా ఒళ్ళు మండిపోతున్నది. నేను రాను పొండి అంటూ కసిరి పంపేసింది. మధ్యలో ఒకసారి రాఘవయ్య గారు మందలించబోతే మీకేం తెలీదు మీరూరుకోండి అనేసింది. నాకు ఆ ముదినేపల్లికి ఏనాడో రుణం తీరిపోయింది అంటూ ఏడ్చేసింది. కొడుకు అత్తవారు లగ్నపత్రికలో పెట్టిన చీర, లడ్లు, కారం బూంది, అరటిపళ్ళు తీసుకుని కూతురు దగ్గరకు వచ్చింది తల్లి. తల్లిని చూడగానే ఎక్కడా కేకలు వేసి నాన్న రభసా చేస్తుందో అని భయపడిన రాఘవయ్య గారు భార్యను ప్రక్క గదిలోకి తీసుకెళ్లి హితబోధ చేశారు. ఏమైనా గొడవ చేశావో ఊరుకునేది లేదు. ఇష్టమైతే పెళ్లికి వెళ్ళు, లేకుంటే లేదు. అంతేగాని ప్రయోజనం లేని దానికోసమో జరిగిపోయిన దానికోసమో ఊరికే నోరు పారేసుకుని రభస చేయటం నాకేమాత్రం ఇష్టం ఉండదు. జాగ్రత్త అంటూ హెచ్చరించారు. అమ్మమ్మ చాప మీద పరిచిన వస్తువులన్నీ లోపల సర్ది వచ్చింది తార. అల్లుడు భోజనానికి వచ్చినప్పుడు తలుపు చాటున నిలబడి క్షమాపణ అడిగింది. రాఘవయ్య గారు నవ్వేశారు. అదేదో పిచ్చిదానిలాగా అనవసరంగా నోరు పారేసుకున్నది. దానికి మీరేమీ బాధపడకండి. తారను ప్రసాదుకు చేసుకుంటాము అని మీరు మాకేమీ వాగ్దానాలు చేయలేదు. వాడేదో తెలివిగల కుర్రాడు కాబట్టి తీసుకొచ్చి చదివించానే గాని అల్లుణ్ణి చేసుకోవటానికని ఆనాడు నేను అనుకోలేదు. ఏదో పెద్దవాళ్ళం కాబట్టి చాదస్తం కొద్దీ ఏవేవో అనుకుంటాము. అనుకున్నవన్నీ జరుగుతాయా? అయినా మన ఆలోచనలను వాళ్లకు కట్టిపడేయటం ఏమి ధర్మం?
మీరు నాగరత్నంలా సంకుచితంగా ఆలోచించకుండా ప్రసాద్ నిర్ణయాన్ని సమర్థించటం నాకు చాలా సంతోషంగా ఉన్నది. నాకు తార ఎంతో, ప్రసాదు అంతే. వాడి కోరికని తీర్చటం మన బాధ్యత. ఎవరు ఎవరిని పెళ్లి చేసుకున్నా వాళ్ళు సుఖంగా బ్రతకటమే మనకు కావలసింది అంటూ చేయి కడుక్కొందుకు లేచారాయన. పెళ్లికి తప్పకుండా రమ్మని చెప్పింది. అందరినీ బట్టలు కొనుక్కోమని 400 రూపాయలు తీసిచ్చింది. భోజనం చేసి వెళ్ళిపోయింది. అమ్మా, ప్రసాద్ పెళ్లికి వెళ్దామా? సిగ్గు లేకపోతే సరే, పెళ్లికి వెళ్తుందట పెళ్లికి అంటూ పళ్ళు నూరుతూ మరీ తిట్టింది. ప్రసాద్ పెళ్లికి వెళ్లేందుకు ఎందుకు సిగ్గుపడాలో తారకు అర్థం కాలేదు. అంతేకాదు, అసలు ఆ అమ్మాయికి ప్రసాద్ వేరే పెళ్లి చేసుకుంటున్నాడే అనే బాధే లేదు. అసలు ఆ వార్త ఆ అమ్మాయిలో ఎలాంటి సంచలనము కలిగించలేదు. ఎందువల్ల? జరగాల్సిన పెళ్లి ఆగిపోతే అది ఆడపిల్లకు ఎంత అవమానమో, ఎన్ని సమస్యలను సృష్టిస్తుందో, ఎన్ని అవహేళనలకు గురి చేస్తుందో, ఎంతటి దుష్ఫలితాలను ఎదుర్కోవాలో అర్థం చేసుకోలేని వయసేమీ కాదు తారది. ఆమెకు అన్నీ తెలుసు. ఎందుకు తెలవవు? వెంకట్రావును పెళ్లి చేసుకోవటానికి అభ్యంతరం చెప్పటం చేతనైన మనసుకు ప్రపంచపు పోకడ అర్థం కాకపోదు. కానీ ఆమె మనసుకు ప్రసాద్ తిరస్కారం ఏమాత్రం బాధను కలిగించలేకపోయింది. దానికి కారణం బహుశా ఆమె మనసులో ప్రసాద్కు అంతటి బలమైన స్థానం లేదేమో అయి ఉండవచ్చు. చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నవాడు, కలిసిమెలిసి తిరిగినవాడు. చంద్రం మోహన్లతో ఎంత చనువుగా ఉంటుందో ప్రసాద్తోనూ అంతే చనువుగా ఉంటుంది. కాకపోతే అతను మేనమామ కాబట్టి, వరుస కాబట్టి, అన్నింటినీ మించి పల్లెటూరు కాబట్టి అందరూ వరుసలు కలిపి హాస్యమాడితే విని విని ఆ మాటలు అలా ముద్ర వేసుకున్నాయి. అంతేగాని తారలోని స్త్రీత్వాన్ని కదిలించి ఆమెలోని ప్రేమమూర్తిని తట్టిలేపి ఆమె కన్యహృదయంలో మధురమైన భావాలను కలిగించలేకపోయాడు ప్రసాద్. తారకే కాదు, ఏ ఆడపిల్లకైనా అంతే. ఆడపిల్ల అనే కాదు, మగపిల్లవాడైనా అంతే. తాళి కట్టిన ప్రతివాడు భర్త అవ్వలేడు. అలాగే తాళి కట్టించుకున్న ప్రతి స్త్రీ భార్య కాలేదు. అలాగని కట్టుబాట్లకు దూరంగా ఎదిరించి సమాజపు సభ్యులుగా ఏ వ్యక్తి బ్రతకాలేరు. జీవితంలో రాజీ పడిపోయి అదొక యంత్రంలా, గానుగెద్దులా ఆ జీవితాలు అలా క్యాలెండర్లో కాగితాలులా జరిగిపోతూనే ఉంటాయి. కానీ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒకచోట మనసును కదిలించి వీణగా మీటగలిగి సప్తస్వరాలను అతి మృదువుగా పలికించగల వ్యక్తి ప్రతి వ్యక్తికి తారసపడతారు. అదే నిజమైన ప్రేమ. ఆ మానసిక స్పందన, ఆ అలౌకిక అనుబంధం, ఆ అనిర్వచనీయమైన అనుభూతి అందరికీ అనుభవించే అదృష్టం ఉండలేకపోవచ్చు. కేవలం అదృష్టమే కాకుండా అవకాశం కూడా ఉండకపోవచ్చు. కన్నెపిల్ల అయితే కాస్త ధైర్యం చేస్తే ఆ అదృష్టాన్ని పొందగలదు. కానీ పెళ్ళి అయి సంసార బంధంతో ముడివేసుకుని పెనవేసుకుపోయిన వారు అదే అసంభవం. అయినా అలాంటి సంఘటన ఎదురైనప్పుడు మనసు క్షణికమైనా చలించకమానదు. మనిషిని శారీరకంగా బంధించగలరు కానీ ఏ శక్తి కూడా మానసికంగా బంధించలేదు. బహుశా దానినేనేమో జన్మజన్మల బంధమని, పూర్వజన్మ అనుబంధమని ఏవేవో పేర్లతో కవులు వర్ణించుతుంటారా? అవునేమో. బహుశా అందువల్లనే తారకు కించిత్ కూడా బాధ అనిపించి ఉండదు. అందుకే ఆమె ప్రసాద్ పెళ్లికి వెళ్ళటానికి ఎందుకు సిగ్గుపడాలో కూడా అర్థం కాలేదు. తండ్రిని అడిగింది. రాఘవయ్య గారు వెళ్ళమన్నారు అనటమే కాకుండా ప్రసాద్ కోసంగా పంచవర్ణపు రాయి పొదిగిన ఉంగరం ఒకటి, ఒక వెండి కంచం, ఒక వెండి గ్లాసు కొని తారకిచ్చి 2 ఎడ్ల బండి కట్టించి మరీ పంపారు. నాకు వీలు కావటం లేదు గాని లేకపోతే నేను వచ్చేవాణ్ణి. జాగ్రత్తగా వెళ్ళిరా తల్లి. నేను రానందుకు ప్రసాద్నేమీ అనుకోవద్దని చెప్పు. మీ అమ్మమ్మతో కూడా చెప్పు. అరే, అమ్మాయి గారిని జాగ్రత్తగా తీసుకెళ్ళు. బండివాడిని కూడా హెచ్చరించాడు. అంతా క్రొత్తగాను సందడిగాను ఉంది. అన్నీ క్రొత్త ముఖాలే. బెరుకుబెరుగ్గా అమ్మమ్మ వెనకాలే తిరుగుతున్నది తార. పరశురామయ్య తమ్ముడు శ్రీనివాసరావు కూడా ప్రసాద్తోనే కలిసి ఒకే తరగతిలో చదువుచున్నాడు. అతడు ప్రసాద్ ఒక క్లాసులోని వాళ్లే అయినా ఇద్దరికీ చెప్పుకోదగ్గ స్నేహం ఏమీ లేదు. ప్రసాద్లోని తన గూర్చి మాత్రమే ఆలోచించుకునే మనస్తత్వం శ్రీనివాసరావుకు నచ్చదు. అలాగే శ్రీనివాసరావు చెప్పే రాజకీయాలు ప్రసాద్కు నచ్చేవి కావు. అందువల్లనే వారిద్దరి మధ్య స్నేహభావం లేకుండా పోయింది. అంతేకాదు, అన్నదమ్ముల మధ్య కూడా అంతగా సామరస్యం ఉండేది కాదు.
అన్నగారి భావాల్లో ఏ ఒక్కటి నచ్చని శ్రీనివాసరావు అతని ఇంట్లో కూడా ఉండేవాడు కాదు. అన్న వదిన బలవంతం చేసినా ఏదో ఒక సాకు పెట్టి బయటనే ఉండేవాడు. అప్పటికే దేశంలో కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ప్రచారంలోకి వచ్చింది. యువకుల్లో చాలామంది, కొందరు రహస్యంగానూ మరికొందరు పబ్లిక్గానూ కూడా అందులో తిరుగుతుండేవారు. ఆ రోజు కూడా విజయవాడలో జరిగిన కమ్యూనిస్టు మీటింగుకు హాజరయ్యాడు శ్రీనివాసరావు. అన్నయ్య కూతురు పెళ్ళి వెళ్ళాలి, కానీ మీటింగు పెళ్లికన్నా ఇదే ముఖ్యం శ్రీనివాసరావు దృష్టిలో. కానీ వెళ్ళకపోతే బావుండదు. మనసులో జరుగుతున్న తర్జన భర్జనలు మీటింగ్ మొదలవటంతో ఆగిపోయాయి. ఉపన్యాసం ఆవేశంగా సాగిపోతున్నది. యువకుల రక్తం ఉద్రేకంతోనూ ఆశయాలతోనూ పొంగుతున్నది. అన్నీ మర్చిపోయారు. తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, చదువు, ఉద్యోగాలు, బాధ్యతలు సమస్తము వదిలేశారు. ఆ సమయంలో వాళ్ళ బుర్రల నిండా అమాయకత్వంతో అన్యాయంగా ఆహుతైపోతున్న వెనుక వర్గాల వారే నిండిపోయారు. ఆ పేదవాళ్ళ దౌర్భాగ్యాన్ని ఆసరా చేసుకుని వాళ్ళ జీవితాలను కాళ్ళ క్రింద నల్లుల్లాగా నలిపేస్తున్న ధనమదాంధులే వాళ్ళ మనసంతా ఆక్రమించుకున్నారు. ఈ వ్యత్యాసాలు పోవాలి. ప్రతి జీవి ఆనందంగా బ్రతకగలగాలి. ఆ సమానత్వం కావాలి. ప్రకృతి అందిస్తున్న ఈ సంపదలు ప్రతివాడికి సొంతం కావాలి. ప్రతి వ్యక్తి స్వతంత్రంగా బ్రతకగలగాలి. ఏ ఒక్కరూ మరొకరి మోచేతి నీళ్లు త్రాగుతూ ఊడిగం చేయాల్సిన అవసరం ఉండకూడదు. కష్టం ఒకటిది, ఫలితం వేరొకటిది కాకూడదు. అందుకు కావలసింది భావ చైతన్యం. ఈ చైతన్యం కలగాలంటే కనీస జ్ఞానం కావాలి. దానికి ప్రతివానికి చదువు కావాలి. అర్థం చేసుకునే శక్తి పెరగాలి. ఆర్థికంగానూ వైజ్ఞానికంగానూ కూడా వెనుకబడి ఉన్న మన దేశంలో ఈ అలజడి ఈనాటిది కాదు. దాదాపు 1941 నాటికే అతి తీవ్రంగా ఉండేది. శ్రీనివాసరావు ఆనాటివాడు, అభ్యుదయవాది. అతనికి గురువు లాంటివాడు తోటి విద్యార్థి వెంకటరత్నం. వెంకటరత్నం ఆనాడు ఆ పరిస్థితుల్లో ఒక పులిపిల్ల లాంటివాడు. పెరుగుతున్న అతని మదిలో అభ్యుదయ భావాలు కూడా ఒండ్రుమంటూ పెరుగుతూ ఉండేవి. అతనిలోని ఆ మానసిక వికాసం దినదినాభివృద్ధి చెందుతుండేది. వయసులో చిన్నవాడైనా గుండె బలం కల వెంకటరత్నం ఆ పార్టీలో గట్టివాడుగా పేరు తెచ్చుకున్నాడు. విద్యార్థి దశలోనే ఉన్నా కూడా పెద్ద పెద్ద నాయకులతో కలిసి తిరుగుతూ వాళ్ళ చర్చల్లో పాల్గొంటూ తనకు అంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాడు. అలాగని ఎన్నడూ చదువును అశ్రద్ధ చేయలేదు. అతను వ్రాసే జవాబుల్లో కూడా ఏ కాస్త సందర్భం వచ్చినా వ్యక్తి స్వాతంత్రం మీద, సర్వమానవ సమానత్వం మీద పేజీలకు పేజీలు వ్రాసి పడేసేవాడు. వెంకటరత్నానికి శ్రీనివాసరావుకి చాలా విచిత్రంగా పరిచయమైంది. ఆ తర్వాత ఒండురుల భావాలు అర్థం చేసుకుని చాలా త్వరగా కలిసిపోయారు. మీటింగు అయిపోయింది. రాత్రి 8 గంటలవుతున్నది. సామాన్యంగా మీటింగ్ అయ్యేసరికి ఒక్కోసారి రాత్రి 2, 3 దాటిపోయేది. కానీ ఈరోజు ఉపన్యాసకులకు గుంటూరులో మళ్ళీ ప్రోగ్రాం ఉండటంతో త్వరగా ముగించారు. వెంకటరత్నం, శ్రీనివాసరావు ఇంకా కొంతమంది సహచరులు కలిసి గుంటూరు కూడా బయలుదేరారు. ఆ సమయంలో ఎలా వచ్చిందో ఏమో గానీ సడన్గా అన్న కూతురి పెళ్లి జ్ఞాపకం వచ్చింది శ్రీనివాసరావుకి. అంతే, చరచరా నడుస్తున్న అతని కాళ్ళు సడన్ బ్రేక్ వేసినట్లుగా ఆగిపోయాయి. నాయకులతో కలిసి మాట్లాడుతూ నడుస్తున్న వెంకటరత్నాన్ని ఎలా పిలవాలో తెలియక కాస్త తికమకపడ్డాడు. అదే సమయంలో ఎందుకో వెనక్కు తిరిగి చూసిన వెంకట్ దూరంగా ఆలోచనగా నిలబడిపోయిన శ్రీనివాసరావుని చూసి ఆశ్చర్యపోయాడు. మీరు నడుస్తుండండి, నేనిప్పుడే వస్తాను అని వాళ్లతో చెప్పి వెనక్కు వచ్చాడు. అప్పటికప్పుడు ఇద్దరూ కలిసి ఇంకో 10 నిమిషాలలో బయలుదేరబోయే రైలు బండి కోసంగా ఆదరాబాద్రా స్టేషన్కు పరిగెత్తుకొచ్చారు. వెంకటరత్నానిది నూజెల్ల. బెజవాడకు, బందరుకు మధ్యలో ఉన్నది నూజెల్ల. నూజెల్లలో దిగిపోతామన్న వెంకటరత్నాన్ని ఒక విధంగా బాగా బలవంతం చేసి మరీ బందరుకు తీసుకొచ్చాడు శ్రీనివాసరావు. వీళ్ళింటికి చేరుకునేసరికి రాత్రి 10:30 అయిపోయింది. 1:10 ముహూర్తం. బంధువులు, మగపెళ్లివారు, ఊరిలోని పెద్దవాళ్ళు అందరి భోజనాలు అయ్యాయి. పందరికి కాస్త అవతలగా గూడెం వాళ్లకు, కూలీలకు భోజనాలు పెడుతున్నారు. ఏరా, ఇప్పుడా వచ్చేది? అన్నగారి ప్రశ్నకు నవ్వాడే గాని జవాబివ్వలేదు. వెంకటరత్నాన్ని తీసుకుని దొడ్లోకి వెళ్ళి బావి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని వెనక నుంచి గాడిపోయిల ప్రక్క నుంచి వంటగది దగ్గరకు వెళ్ళాడు. వదిన సన్నసన్నగా పెడుతున్న చీవాట్లు చిరునవ్వుతో వింటూ తన స్నేహితుణ్ణి పరిచయం చేశాడు. ఆకలేస్తోంది వదిన.
అయ్యో, నా మతి మండిపోను. రా రా, వడ్డించేస్తాను. వంటగది ముందర ఉన్న వరండాలో పీటలు వేసి వెండి కంచాలు పెట్టింది. వెంకటరత్నం అభ్యంతరం చెప్పాడు. అక్కడ ఎలాగో వడ్డన జరుగుతున్నది కదా, మళ్ళీ ఇక్కడెందుకు, అక్కడే తిందాం. పులిహోర, రవ్వకేసరి చెరో చేత్తో తెస్తున్న ఆమె వెంకటరత్నం మాటలకు చిబున తలెత్తి మరిది ముఖంలోకి చూసింది. అతడు నీ జాతివాడే కదూ అని అడుగుతున్నట్లుగా ఉన్న వదిన చూపులకు కాస్త కంగు తిన్నాడు శ్రీనివాసరావు. ఇవాల్టికి వద్దులే వెంకట్, ఇంతమందిలోనూ మనం చర్చనీయాంశం అవటం మంచిది కాదు. వెంకటరత్నం చూపులు బాణాల్లా గుచ్చుకుంటున్నాయి. మనం కూడా చెప్పడానికే కానీ చేయడానికి ధైర్యం లేని వాజమల్లా నిలబడదామా అని అడుగుతున్నాయి ఆ కళ్ళు. ఆ చూపులు భరించలేనట్లు తలవాల్చుకుని ఒక సెకను సేపు కళ్ళు మూసుకుని ఒక బరువైన నిట్టూర్పు విడిచాడు. అన్నం తింటూనే స్నేహితుడికి సంజాయిషి చెప్పుకున్నాడు. అసలు ఏమీ తెలియని వాళ్లకు చెప్పవచ్చు, బాగా తెలిసిన వాళ్లకు చెప్పవచ్చు. కానీ తెలిసి తెలియకుండా మాకంతా తెలుసు అనుకునే ఇలాంటి వాళ్లకు మనం చెప్పలేం. ఇంటి నిండా బంధువులున్నారు, రకరకాలుగా విమర్శలు లేస్తాయి. దానికి కూడా నేను భయపడను. కానీ ప్రశాంతంగా జరగాల్సిన పెళ్లిలో మనం ఏదో చేసినట్లుగా 10 మంది అనుకోవటం, గొడవ జరగటము, అసలేమీ కారణం లేని దానికి ఇంతై అంతై అన్నట్లుగా పెద్ద రభస చేసి పెళ్లిలో అదొక తతంగంలా, పైగా దానికి కారణంగా మనం నిలబడాల్సి రావటం, ఇదంతా నాకు ఇష్టం లేదు. అసంపూర్తిగానే భోజనం పూర్తి చేశారు. శ్రీనివాసరావు లోపలికి వెళ్ళి పెళ్లి కూతుర్ని పలకరించి వచ్చాడు. ముందర వైపుకు వచ్చారు. ఆరుబయట తాటి ఆకులతో వేసిన పందిరి క్రింద పెళ్లి మంటపము ఏర్పాటు చేస్తున్నారు. పెళ్లిపీటలు, కలశం, పసుపు బట్టలు అన్నీ అమరుస్తున్నారు పురోహితులు. పెట్రోమాక్స్ లైట్లు రాత్రిని పగలుగా నిలబెట్టడానికి వ్యర్థ ప్రయత్నాలు చేస్తున్నాయి. పందిరి నిండుగా చిన్నపిల్లలు అటు ఇటు గంతులేస్తూ ఆడుతున్నారు. అంత రాత్రి అయినా కూడా ఆ సందడిలో వాళ్ళు నిద్రమాటే మర్చిపోయారులాగుంది. భజంత్రి వాళ్ళు ఒక మూలగా కూర్చుని వాయిద్యాలు సరిచేసుకుంటున్నారు. అక్కడక్కడ ముసలివాళ్ళు, యువకులు, ఆడవాళ్ళు గుంపులుగా గ్రూపులుగా చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు. శ్రీనివాసరావు ఎవరెవరినో పలకరించి మాట్లాడుతున్నాడు. ప్రసాద్ దగ్గరకు వెళ్దామా? ఇద్దరూ కలిసి విడిదికి బయలుదేరారు. పందిరి దాటి గేటు బయటకు వచ్చారు. 2 ఇళ్ళ అవతలగా ఉన్న ఎదురిల్లే విడిది. బయట అరుగుల నిండా మగవారు కూర్చుని ఉన్నారు. లోపలికి వెళ్లారు. ఏవో కబుర్లు చెప్పుకుంటూ వస్తున్న వాళ్ళు వెనక నుండి శ్రీనివాసరావుని ఎవరో పిలవటంతో ఆగిపోయారు. ఇప్పుడే వస్తానుండు, వెనక్కు వెళ్ళాడు. దేన్ని గురించి ఆలోచిస్తూ అటు ఇటు చూస్తూ పరధ్యానంగా నడుస్తున్న వెంకటరత్నం చటుకున కాలు జారిపోవడంతో నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో పక్కగా పోతున్న వ్యక్తిని సడన్గా గట్టిగా గుచ్చి పట్టుకున్నాడు. అంతా ఒక్క సెకనులో చిత్రంగా జరిగిపోయింది. ఆ వ్యక్తి గనక ఆ సమయంలో అటు రాకపోతే తను ఖచ్చితంగా క్రింద పడిపోయేవాడే. ఆ పడటంలో ప్రక్కగా ఉన్న గోడకు కొట్టుకుని ఉండేవాడు. ఏ కాలో చేయో బెనకటమో విరగటమో జరగకుండా కేవలం తనను నిలబెట్టడానికే వచ్చినట్లుగా వచ్చి తనకు ఆధారమైన ఆ వ్యక్తి వైపు కృతజ్ఞతగా చూశాడు వెంకట్. ఆశ్చర్యం, ఎదురుగా ఉన్నది ఒక అపరంజి. కాలం కాని కాలంలో అనుకోకుండా అందంగా విరిసిన హరివిల్లుని చూసినంత సంబరంగా ఆ వ్యక్తిపై చూపులు నిలిపాడు వెంకట్. పెట్రోమాక్స్ లైట్ కాంతిలో స్పష్టంగా కనిపిస్తున్న ఆ సౌందర్యాన్ని నిస్సంకోచంగా చూశాడు వెంకట్. మబ్బులేని ఆకాశంలో తలుక్కున మెరిసే మెరుపు తునక లాంటి తనూలత ఆశ్చర్యంతోనూ భయంతోనూ అర్థం కాని కలవరపాటుతోనూ చూస్తున్న పెద్ద కళ్ళు, ప్రపంచంలోని ఆకర్షణ అంతా ఆ కళ్ళలోనే ఉంది సుమా అనిపించుతున్నాయి. సంపంగి పసుపుదనాన్ని పుణికిపుచ్చుకున్న ముక్కుకొస సిగ్గుతో కాబోలు కొద్దిగా ఎర్రబడి అద్భుతమైన అందాన్ని అందిస్తున్నది. దానిమ్మ పువ్వు రంగులో కొద్దిగా వణుకుతున్నట్లుగా అదురుతున్న పెదవులు, ఆ క్రింద పట్టుకుంటే మరక అవుతుందేమో అన్నంత సున్నితంగా చిన్నగా ఉన్న చిన్నగడ్డము. రాజకీయాలతోటి మాత్రమే నిండి ఉండే అతని మానసం కూడా ఒక్క క్షణం కలవరపాటుకు గురైంది. రవివర్మ అపూర్వ కల్పనకు ప్రాణం వచ్చి ఎట్టెదుట నిలబడినట్లుగా ఉన్నది. అలా చూస్తున్న వెంకట్కు అది మర్యాద కాదని కానీ, సభ్యత అనిపించుకోదని కానీ, తప్పు అని కానీ ఏమీ అనిపించలేదు. అసలు అలాంటి మర్యాదలేవి జ్ఞాపకానికే రాలేదు. కేవలం తన ఎదురుగా నిలబడిన ఆ సౌందర్యం మాత్రమే నిజం, మిగిలినదంతా మిథ్య అన్నట్లుగా చూశాడు. ఓహ్, ఎంత బాగున్నాడు!
సన్నగా పొడవుగా, అబ్బా ఎంత పొడవో! పచ్చని అతని నుదిటిపైన నిర్లక్ష్యంగా కదులుతున్న ఆ ఉంగరాల జుట్టు నల్లగా ఎంత అందంగా ఉన్నది. అతను పట్టుకున్నప్పుడు తన శరీరంలో కలిగిన వింత అనుభూతిని ఏమంటారో. అతని కళ్ళల్లో కనిపిస్తున్న అయస్కాంత శక్తి, అతని పెదవులపై దోబూచులాడుతున్న మధురమైన మందహాసం ఆమెను నిలవనీయకుండా చేశాయి. పరిగెత్తి లోపలికి పోయింది. ఆమె పరిగెడుతుంటే వెనకాల అటు ఇటు ఊగుతున్న నల్లటి పొడవాటి జడను చూశాక వెంకటరత్నం అనుకున్నాడు, జడకు కూడా ఇంత సొగసు ఉంటుంది కాబోలు అని. కాలేజీలో లెక్చరర్లు చెప్పే పాఠాలు, వేదికలపై నాయకులు చెప్పే ఉపన్యాసాలు తప్ప అతని మనసులో మరింకేదీ చోటు చేసుకోలేనిది ఈ క్షణంలో ఏదో తెలియని దివ్యానుభూతి ఆవరించుకొని అతని శరీరంలోని అణువణువుకు జరజర పాకుతున్నది. నునుగు మీసాలతో ఉన్న వెంకటరత్నం మనసులో చిరువలపుల తొలకరి జల్లు పన్నీరులా చిలకరించింది. ఇంత గొప్ప అనుభవాన్ని అందించినది ఎవరో అని క్రిందకి చూశాడు వెంకటరత్నం. అరటిపండు తోలు. బహుశా ఎవరో పిల్లలు పండు తిని తెలియక తోలుని ఇక్కడే పడవేసి ఉంటారు. ఇంకో సమయంలో అయితే చిరాకు కలిగేదేమో కానీ ఇప్పుడు మాత్రం దాన్ని చాలా అపురూపంగా చూశాడు. ఎడం చేత్తో ఎత్తి గోడవారగా వేస్తూ గొణిగినట్లుగా అన్నాడు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శ్రీనివాసరావు వచ్చాక అతనితో కలిసి ప్రసాద్ దగ్గరకు వెళ్ళాడు. కొంచెంసేపు సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఇంకా ముహూర్తం టైం దగ్గర పడుతుందనగా లేచి గది బయటకు వచ్చారు. తలంబ్రాల బియ్యం ఉన్న పెద్ద ఇత్తడి పళ్ళెం పట్టుకుని ఎదురుగా వస్తున్న అమ్మాయిని చూసి చటుకున ఆగిపోయాడు వెంకటరత్నం. ఆ అమ్మాయి తమను దాటుకుంటూ వెళ్ళిపోయాక శ్రీనివాసరావుని అడిగాడు. వాసు, ఆ అమ్మాయిని చూడు. ఏ అమ్మాయిని? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. అదిగో గదిలోకి వెళ్తోంది చూడు, ఆకుపచ్చ రంగు పావడా కట్టుకుని. ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసా? ఉన్నట్లుండి బ్రిటిష్ వాళ్ళు ఇండియా వదిలి వెళ్ళిపోయారట అని విన్నంతగా ఆశ్చర్యపోయాడు శ్రీనివాసరావు. వెంకటరత్నం ఒక అమ్మాయిని గురించి మాట్లాడటము, అంతేకాకుండా ఆ అమ్మాయి ధరించిన బట్టల రంగును కూడా గుర్తుంచుకుని మాట్లాడటము, ఆ అమ్మాయి పట్ల ఎవరో అని తెలుసుకోవటానికి అతను చూపిస్తున్న కుతూహలం గమనించి శ్రీనివాసరావు అమితంగా ఆశ్చర్యపోయాడు. ఊహు, ఎవరో నాకు తెలియదు, ఆశ్చర్యంలోంచి తేరుకుని అన్నాడు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.